పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. నిన్న పల్నాడు జిల్లా జగన్ పర్యటనలో పోలీసులు విధులకు ఆటంకం కలిగింది. దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి మండలం కంటెపూడి దగ్గర బ్యారికేడ్లను తొలగించారని హంగామా చేశారు. అంబటిపై ఆరోపణలు వచ్చాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. నిన్న పల్నాడు జిల్లా జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి మండలం కంటెపూడి దగ్గర బ్యారికేడ్లు తొలగించి హంగామా చేశారని అంబటిపై ఆరోపణలు వచ్చాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరాస్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వీరాస్వామి, చెప్పండి. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నానా హంగామా సృష్టించారు. కంటెంపూడి వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో రెంటపాలెంలో పర్యటన సందర్భంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. కంటెంపూడి వద్ద ఏదైతే ఉందో చాలా మంది జనం వస్తున్నారు, చాలా మంది కార్యకర్తలు వస్తున్నారు. కేవలం మాత్రం ట్రాఫిక్ ఉల్లంఘన, పోలీసులు విధులకు ఆటంకం కలిగించే ధోరణిలో మాత్రం కేవలం 100 మందికే అక్కడ పోలీసు అధికారులు మాత్రం పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఎక్కువగా అక్కడికి వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, అదేవిధంగా ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుందన్న నేపథ్యంలో బారికేడ్లను ఏర్పాటు చేశామని పోలీసులు వెల్లడిస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు మాత్రం అక్కడ ఉన్న వైసీపీ నేతలతో ఒకటి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం అక్కడ బారికేడ్లు తొలగించిన పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి అతని మీద కేసు నమోదైన పరిస్థితి నెలకొంది. 188, 332, 353, 427 తో కేసు సెక్షన్లతో కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకవైపు నుంచి చూసుకున్నట్టే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించింది. ఎక్కడికక్కడ భారీ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ టూర్ ని సక్సెస్ చేయాలని వైసీపీ నేతలు భావించారు. పోలీసులు అడ్డుకుంటున్న బారికేడ్లు తొలగించడంతో ఇప్పుడు కేసు నమోదైన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే మనకున్న తాజా సమాచారం మేరకు నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలతోటి ప్లాకార్డు ప్రదర్శించిన రవితేజను కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేశారు. ఏదైతే ఉందో సినిమాలోని డైలాగ్ ఉన్న రప్ప రప్ప నరుకుతాను అని చెప్పేసి వ్యాఖ్యలు ప్లాకార్డు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో రవితేజను అరెస్ట్ చేసేసి అతను లోతైన విచారణ చేస్తున్నారు. టీడీపీ నేతలు ఏదైతే ఉందో వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య వివాదాలు తలెత్తే విధంగా ఉంది అని చెప్పి టీడీపీ నేతల ఫిర్యాదుతోటి కొద్దిసేపటి క్రితమే రవితేజను నగరకల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైపు నుంచి చూసుకున్నట్టే వైసీపీ నేతల మీద కేసు నమోదు, దీంతో పాటుగా ప్లాకార్డు ప్రదర్శించిన రవితేజను మాత్రం అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.